హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 అండ్ 3 ఎకనామిక్ సంబంధించి ఎకనామిక్ క్లాసెస్ మనం కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగా మనము ఇండియన్ ఎకనామీని దాదాపు ఒక 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. మనం దాంట్లో నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడు, అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము వ్యవసాయం, అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నాం. ఇవి అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఇది ఒకటి లాస్ట్ టాపిక్. మనకు వ్యవసాయ పరపతి అని చెప్పేసి చూస్తున్నాం. ఇది చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనము ఇండస్ట్రియల్ చూస్తాం, లేదా మనకి డెమోగ్రఫీ. ఇవి రెండు టాపిక్ చూస్తే మనకి కంప్లీట్గా ఇండియన్ ఎకనామీ అనేది మనకి ధృవ స్టార్ సర్కిల్లో కంప్లీట్గా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఈ క్లాస్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసినామంటే వ్యవసాయ పరపతి సంబంధించి సంస్థాగత రుణాలు అని చెప్పేసి, సంస్థాగతం కాని రుణాలు అని చెప్పేసి చూడడం జరిగింది. ఇక్కడ ఈ క్లాస్లో మనము వాణిజ్య బ్యాంకులు అని చెప్పేసి చూస్తాం. వాణిజ్య బ్యాంకులు అంటే జనరల్గా మనకి వాణిజ్య బ్యాంకుల్లో మళ్ళీ దాని తర్వాత ప్రాంతీయ బ్యాంకులు ఉంటాయి, దాని తర్వాత సహకార బ్యాంకులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వాణిజ్య బ్యాంకులు చూస్తాం. ఈ వాణిజ్య బ్యాంకుల్లో భాగంగా జనరల్గా మనకు ఈ బ్యాంకుల యొక్క జాతీయకరణ అనేది ఉంటుంది. ఆ అంశం చూస్తే జాతీయకరణ కంటే ముందు మనకు వ్యవసాయంలో భాగంగా రైతులకు రుణాలు అనేటివి చాలా తక్కువగా బ్యాంకుల నుంచి అందినవి మనం చూస్తున్నాం. అప్పుడు సంస్థాగతం కాని రుణాలు అని చెప్పేసి చూసినాం. ఆ విధంగా 1950లో మనకు దాదాపు 73, 90+ అట్లుండే. రాను ఏమైంది అంటే ఈ సంస్థాగతం కాని రుణాలు అనేవి తగ్గినాయి, సంస్థాగత రుణాలు అనేవి పెరిగినాయి. సంస్థాగత రుణాలు అంటే బ్యాంకులు ఇచ్చేవి, అవి పెరిగినాయి. బ్యాంకులు పెరిగినాయి కాబట్టి ఇవి పెరిగినాయి. అది జాతీయకరణ, బ్యాంకుల జాతీయకరణ కంటే ముందు మనకు సంస్థాగతం కాని రుణాలు ఎక్కువ ఉండేవి, బ్యాంకులవి తక్కువ ఉండేవి. ఇక్కడ చూసుకుంటే మనము ఈ వాణిజ్య బ్యాంకుల్లో భాగంగా 1969 మనకి జూలై 19 మనకు దాదాపు 14 బ్యాంకులను మనము జాతీయకరణ చేసుకుంటాం. మరి ఎట్లాంటి బ్యాంకులను తీసుకున్నదంటే ఒక 50 కోట్ల రూపాయల డిపాజిట్లు కావచ్చు, లేకుంటే క్యాపిటల్ అమౌంట్, మూలధన అమౌంట్ కావచ్చు, ఉన్న వాటిని మనకు గవర్నమెంట్ జాతీయకరణ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా 1980 ఏప్రిల్ 15 మనకి 6 బ్యాంకులను జాతీయకరణ చేసింది. మరి క్యాపిటల్ అమౌంట్ ఎంత అంటే 200 కోట్ల రూపాయలు ఉన్న డిపాజిట్లు కావచ్చు, క్యాపిటల్ అమౌంట్ కావచ్చు ఉన్న బ్యాంకులను ఇక్కడ జాతీయకరణ చేయడం జరిగింది. ఇక్కడనేమో 14 బ్యాంకులు, ఇక్కడనేమో 6 బ్యాంకులు. ఇట్లా చేసిన తర్వాత ఈ వ్యవసాయ రైతులకు మనకి రుణాలు ఇవ్వడం అనేది కొంచెం పెరిగింది, జాతీయకరణ. అట్లా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ యొక్క రంగంలో, ప్రభుత్వ రంగంలో మనకు ఇప్పుడు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అవి మనకి ఫైనల్గా ఏంటంటే 2019లో భాగంగా కొన్ని బ్యాంకులను మెర్జ్ చేసి, విలీనం చేసి మనకు ఫైనల్గా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే ఉండడం జరిగింది. అందులో 11 జాతీయం చేసినాయి, ఇంకొకటి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది మనకు. నెక్స్ట్ ప్రస్తుతం మనకి భారతదేశ వ్యవసాయ పరపతిలో మనకి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకులు అయితే చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అంటే మనకు రైతులకు రుణాలు ఇవ్వడంలో భాగంగా మనకి ప్రభుత్వ రంగంలో వాణిజ్య బ్యాంకులు అనేటివి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనకి 1969లో భాగంగా SBI అనేది గ్రామాలను దాదాపు ఒక 30,000 గ్రామాలను దత్తత తీసుకునే స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. SBI అనేది ఒక 30,000 గ్రామాల దత్తత తీసుకొని గ్రామీణ దత్తత కార్యక్రమం అనేది చేపడుతుంది. అది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మనకు అనంతరం దాని తర్వాత ఇతర బ్యాంకులు కూడా దాన్ని ఫాలో అవుతాయి, అనుసరిస్తాయి SBIని. ఓకే, దీనికి సంబంధించి ఇంట్రొడక్షన్ వాణిజ్య బ్యాంకులు. ఇందులో భాగంగానే మనం ఏం చూస్తామంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ స్కీము, అది చూస్తాం. లీడ్ బ్యాంక్ స్కీమ్. ఓకే, ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే 1969లో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ జాతీయకరణం చేసుకున్నాం కదా బ్యాంకులను. ఇది ఎవరి సూచన మేరకు అంటే నారిమన్ కమిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. నారిమన్ కమిటీ సూచన మేరకు మనం ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాం అంటే 1969లో ఏర్పాటు చేసుకుంటాం. కాకపోతే 1967లోనే మనకు గాడ్గిల్ కమిటీ కూడా మనకి సిఫార్సు చేస్తుంది. గాడ్గిల్ కమిటీ ఏ విధంగా సిఫార్సు చేస్తా అంటే ఏరియా అప్రోచ్ మెథడ్లో భాగంగా ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ను మనకి సిఫారసు చేస్తుంది గాడ్గిల్ కమిటీ కూడా. మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఏ కమిటీ సిఫార్సుల మేరకు రావడం జరిగింది? నారిమన్ కమిటీ. మరి గాడ్గిల్ కమిటీ ఏంటంటే ఇది ఓన్లీ ఏరియా అప్రోచ్ మెథడ్లో భాగంగానే సూచించింది 1967లోనే, దీనికంటే ముందే. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోవాలి. అది లీడ్ బ్యాంక్ స్కీమ్ సంబంధించి. మరి లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఏంది? లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే మనకు జనరల్గా మనము ఒక జిల్లాకు సంబంధించి ఒక
ఒక బ్యాంకును మనకి లీడ్ బ్యాంకు అనౌన్స్ చేస్తారు ఒక జిల్లాకు సంబంధించి. ఆ జిల్లాలో మళ్ళా ఇతర బ్యాంకులు ఉంటాయి కదా, ఆ ఇతర బ్యాంకులను ఇది సమన్వయం చేసుకుంటూ మనకి రైతులకు, జిల్లాలో ఉన్న రైతుల యొక్క రుణ అవసరాలను అనేటివి ఇవి సమన్వయం చేసుకొని దీన్ని రుణాలను అయితే రైతులకు ఇస్తుంది. అంటే రైతుల యొక్క రుణ అవసరాలను తీరుస్తుంది ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్. లీడ్ బ్యాంక్ అనేది ఇక్కడ అనౌన్స్ చేసినాం. ఆ జిల్లాలో ఉన్న ఇతర బ్యాంకులను సమన్వయం చేసుకొని వీళ్ళ యొక్క అవసరాలు తీరుస్తుంది ఈ లీడ్ బ్యాంక్. ఇది మరి ఈ లీడ్ బ్యాంక్ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మనకు దాదాపు 5 years పాటు ఈ యొక్క లీడ్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. కానీ 2000 మనకి 2017 నుంచి కాదు, 5 సంవత్సరాలు ఉండే 2009 నుంచి దీన్ని ఏం చేసినామంటే ఈ 5 years పాటు మనకి 3 years చేసుకున్నాం. ఏం లేదు, లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ప్రకటిస్తే ఒకప్పుడు 2009 కంటే ముందు 5 సంవత్సరాలుగా ఆ బ్యాంకే లీడ్ బ్యాంక్ ఉండేది. కానీ 2009 తర్వాత దాదాపు దాన్ని ఏం చేసుకున్నామంటే 3 సంవత్సరాల పాటే అది లీడ్ బ్యాంక్గా వివరిస్తుంది. లీడ్ బ్యాంక్ అంటే ఏం లేదు, ఒక బ్యాంకుని మన జిల్లాలో అది అనౌన్స్ చేసిన తర్వాత మిగతా బ్యాంకులను అది కోఆపరేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకొని మన అవసరాలు, రైతుల యొక్క అవసరాలను తీరుస్తుంది, అంతే లీడ్ బ్యాంక్. రైట్. అట్లా ఒక్కొక్క 3 years పాటు ఒక బ్యాంకు మనకి లీడ్ బ్యాంక్ వివరిస్తుంది. ఒక 3 years పాటు ఈ బ్యాంకు, ఒక 3 years పాటు ఈ బ్యాంకు, ఇంకొక 3 years పాటు ఈ బ్యాంకు, అట్లా 3 years పాటు దాని యొక్క కాలం అనేది ఉంటుంది. దాని తర్వాత అన్ని బ్యాంకులకు కూడా ఇట్లా మనకి అవకాశం అయితే వస్తుంది. అవి ఏం చేయాలంటే మనకి రైతుల యొక్క రుణ అవసరాలను తీర్చాలి. ఫైనల్గా అన్నీ చేసేది కూడా అదే. కాకపోతే ఒకసారి అనౌన్స్ చేసిందంటే 3 years పాటు అదే ఉంటుంది. అంతకుముందు స్టార్టింగ్ మనకి 5 years ఉండేది. అయితే ఈ బ్యాంకు ఒక్కసారి ప్రకటిస్తే మనకి 3 years పాటు అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా మనకు 380 జిల్లాల్లో మనకి ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అయితే ఉండే. ఆ 380 కాస్త మనకు 580 జిల్లాలకు విస్తరించింది ఫైనల్గా. కాకపోతే దీన్ని ఏం చేసిందంటే మనకి 2017 నుండి ఆర్బీఐ అయితే రద్దు చేసింది. 2017 నుండి మనకి ఆర్బీఐ రద్దు చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఎవరు స్టార్ట్ చేసారు అంటే ఏ కమిటీ సిఫార్సుల మేరకు వచ్చింది? నారిమన్ కమిటీ సిఫార్సు. మరి లీడ్ బ్యాంక్ స్కీమ్ను రద్దు చేసింది ఎవరు? ఆర్బీఐ. ఎప్పుడు అంటే 2017. మరి ఎప్పుడు తీసుకున్నామంటే 1969. రైట్. లీడ్ బ్యాంక్ స్కీమ్ యొక్క కాలం ఎన్ని రోజులు ఉంటుంది ఒకసారి అనౌన్స్ చేస్తా అంటే 3 years పాటు. అది ఎప్పటి నుండి అంటే 2009 నుండి. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండే అంటే 5 years పాటు ఉండే. దాన్ని 2009లో మనం 3 years చేసుకున్నాం. మరి లీడ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే రైతుల యొక్క రుణ అవసరాలు అనేవి తీరుస్తుంది. ఇది మనకి సంబంధించి లీడ్ బ్యాంక్ స్కీమ్కి సంబంధించి. ఓకే, అంతే. నెక్స్ట్ చూస్తాం మనము కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని చెప్పేసి. మనకి మీరు కామెంట్ చేయండి, మనకి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మీకు తెలిసినవి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మీకు నోటెడ్ ఉన్నాయి, కొన్ని మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, మనకి 12 నోటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి చూసుకుంటే మనకు గుర్తుపడితే సరిపోతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది మనకు జనరల్గా నాబార్డు రూపొందిస్తుంది. ఇది నాబార్డు యొక్క రూపం, అంటే నాబార్డు రూపొందించిన స్కీమ్. రైట్. నెక్స్ట్ క్లాస్లో మనము నాబార్డు గురించి చర్చిస్తాం ఈ క్లాస్ తర్వాత. అయితే ఈ వ్యవసాయ రుణాలు మనకి సక్రమంగా వినియోగించుకోవడం కోసం, అదేవిధంగా సంస్థాగత వ్యవసాయ పరపతిని మనము విస్తరించడం కోసం, దీన్ని మనకు ఏదైతే రైతులకు రుణాలు అందుతాయో వాటిని విస్తరించడం, అదేవిధంగా వినియోగం కోసం మనకు రూపొందించిందే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ మనకి 1998, అదేవిధంగా 99లో మనకి ఇదైతే మనం తీసుకున్నాం. ఇది ఎప్పుడు అంటే 1998, 99 రబీ సీజన్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. అయితే ఇది మనకు జనరల్గా ఏంటంటే మనము రైతులు రుణాలు తీసుకుంటారు కదా, ఒక 50,000 నుంచి 3 లక్షల వరకు ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం కోసం మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మనకి 5 years పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, 5 years పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మనకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డునే మనకి ఎప్పటి నుంచి అంటే 2013 నుంచి రూపే కార్డు, అదేవిధంగా స్మార్ట్ కార్డు అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, ఇంతకుముందు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉండే, దాన్ని మనము రూపే కార్డ్ రూపంలో, అదేవిధంగా స్మార్ట్ కార్డ్ రూపంలో ఎప్పటి నుంచి ఇస్తున్నామంటే 2013 నుంచి ఇవ్వడం జరుగుతుంది. 1998లో స్టార్ట్ చేసుకున్నాం.
2013లో దీన్ని రూపే కార్డు, స్మార్ట్ కార్డు రూపంలో ఇస్తున్నారు. ఏం లేదు, ఏవైతే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారో దాన్ని వినియోగానికి మనము కార్డు యూజ్ చేస్తాం కదా, అదే కార్డు కిసాన్ క్రెడిట్ కార్డు. అది మనకు 5 years పాటు వ్యాలిడిటీ ఉంటుంది దీన్ని వినియోగించుకోవడం కోసం. అయితే దీనికి సంబంధించి లోన్ తీసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, లోన్ తీసుకున్నాం కాబట్టి 2% నుండి మనకి 4% ఉంటుంది. ఈ 4% లేదా 2% అనేది 2% నుంచి ఎవరు నిర్ణయిస్తారంటే మనకు ఆర్బీఐ అనేది వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. ఇక్కడ ఆర్బీఐ వచ్చింది చూడండి, ఆర్బీఐ అనేది వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. లీడ్ బ్యాంక్ స్కీమ్ను రద్దు చేసింది ఎవరు? ఆర్బీఐ. ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్లో మనకి ఇంట్రెస్ట్ను ఎవరు నిర్ణయిస్తున్నారంటే ఆర్బీఐ. మరి దీన్ని రూపొందించింది ఎవరంటే నాబార్డు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మనం జనరల్గా ఒక టాపిక్ చూసుకునేటప్పుడు ఏమంటాడంటే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను మనకు ఆర్బీఐ రూపొందించింది అంటాడు. మనం అనుకుంటాం ఓకే కరెక్టే కావచ్చు, ఆర్బీఐ ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డులో, కానీ కాదు, ఓన్లీ వడ్డీ రేటు మాత్రం నిర్ణయిస్తుంది. రూపొందించింది ఎవరంటే నాబార్డు. అది నెక్స్ట్ మనకి ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని తీసుకున్న తర్వాత మనకు జనరల్గా రైతులు 12 నెలల్లోపు అంటే సంవత్సర కాలంలోపు ఆ రుణాన్ని అయితే తీర్చేయాలి. రుణాన్ని తీర్చేయడానికి 12 months టైం ఉంటుంది. మనం జనరల్గా ఇప్పుడు చూస్తే ఖరీఫ్ సీజన్లో మనకి క్రాప్ లోన్స్ అని చెప్పేసి ఉంటాయి. అది మనకు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపు దాన్ని మనం క్లియర్ చేసుకుంటే మళ్ళీ రుణం అనేది పునరావృతం అవుతుంది. అట్లా సేమ్ ఇది కూడా 5 years పాటు ఆ కార్డు అనేది వర్తిస్తుంది మనకి. దీన్ని ఎవ్రీ ఇయర్ అనేది పునరావృతం చేసుకుంటాం లోన్ని. రైట్. అయితే ఈ కార్డు ఉంటే బెనిఫిట్ ఏంటంటే మరి ఈ కార్డు ద్వారా మనకి ఒక మన ప్రమాద బీమా అనేది మనకు ఒక 50,000 రూపాయలు వర్తిస్తుంది. ప్రమాద బీమా లేదేదన్నా చిన్నగా అంగవైకల్యం జరిగి ప్రమాదంలో అట్లాంటిది అయితే 25,000 అనేది ప్రమాద బీమా అనేది పరిహారం అయితే ఇస్తారు. అది కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే బెనిఫిట్. నెక్స్ట్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కేవలం రైతులకి కాకుండా పాడి రైతులకు, అదేవిధంగా ఈ ఫిషరీస్ సంబంధించి మత్స్యకారులకు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఫిష్ ఫార్మర్స్కి వీళ్ళకి సంబంధించి కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఎప్పటి నుండి అంటే 2018-19లో భాగంగా మనకి ప్రయత్నపూర్వకంగా ప్రారంభించి 2020 నుంచి మనము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 2020 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో మనకి వర్తింపజేస్తున్నాం 2020 నుంచి. ఇది మనకి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు గురించి కొన్ని గణాంకాలు చూసుకుంటే మనకట దాదాపు దేశవ్యాప్తంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డును మనకు దాదాపు 18 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డును ఇష్యూ చేసింది, జారీ చేస్తే అందులో దాదాపు 8 కోట్లు యాక్టివ్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పటికీ. రైట్. ఈ 8 కోట్లకు మరి 8 కోట్ల యాక్టివ్ కార్డ్స్కి మనకు రుణం ఎంత ఇచ్చిందంటే దాదాపు 8.3 లక్షల కోట్లు. ఎందుకంటే బుక్ కార్డు మీద మనకి 50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి మనకి 8.3 లక్షల కోట్లు అనేది ఇచ్చిందట. దీంట్లో మరి 8.3 లక్షల కోట్లలో భాగంగా వాణిజ్య బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ప్రాంతీయ బ్యాంకుల వాటా ఎంత, సహకార బ్యాంకుల వాటా ఎంత, అట్లా చూసుకుంటే దాదాపు 49% ఏమో వాణిజ్య బ్యాంకులు ఉన్నది, అదేవిధంగా 35% ఏమో ప్రాంతీయ బ్యాంకులు ఉన్నది, అదేవిధంగా 16% ఏమో సహకార బ్యాంకులది ఉన్నది ఈ రుణాల్లో భాగంగా. ఓకే, ఇది కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క గణాంకాలకు సంబంధించి 18 కోట్ల కార్డులు రిలీజ్ చేసింది. ఒక 8 కోట్ల కార్డులు అయితే మనకు యాక్టివ్గా ఉన్నాయి. ఆ 8 కోట్ల కార్డులకి మనకి 8.3 లక్షల కోట్ల యొక్క రుణం అయితే వచ్చింది. అందులో భాగంగా 3 బ్యాంకులు ఉన్నాయి, వాణిజ్య బ్యాంకులు ఇస్తున్నాయి, అదేవిధంగా ప్రాంతీయ బ్యాంకులు ఇస్తున్నాయి, సహకార బ్యాంకులు ఇస్తున్నాయి. అందులో మనకి వాణిజ్య బ్యాంకుల వాటా అయితే ఎక్కువ ఉంది, దాని తర్వాత ప్రాంతీయ బ్యాంకుల వాటా ఎక్కువ ఉంది, దాని తర్వాత సహకార బ్యాంకుల వాటా అనేది ఉంది ఫైనల్గా. అయితే మనకు జనరల్గా ఈ కిసాన్ కార్డ్ అనేది ఎక్కువ ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి చూస్తే యూపీ స్టేట్లో ఫస్ట్ ఉన్నది, గోవా స్టేట్లో తక్కువ ఉన్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క అధికంగా ఉన్న స్టేట్ ఏదంటే యూపీ, తక్కువ ఉన్న స్టేట్ ఏదంటే గోవా. ఓకే, ఇది మనకు జనరల్గా కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్. మనం ఈ క్లాస్లో ఏం చూసినామంటే వాణిజ్య బ్యాంకులు దానికి సంబంధించి జాతీయకరణ అనేది రెండు సార్లు జరిగింది. అది 1969లో, అదేవిధంగా 1980లో. దాని తర్వాత ఈ జాతీయకరణ జరిగిన తర్వాత మనకి వ్యవసాయ రుణాలు అనేటివి ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. అందులో భాగంగానే మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఒకటి, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఇవి రెండింటిని మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మనకి నాబార్డు రూపొందించింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ నాబార్డు అనేది టాపిక్ చూస్తాం. ఆ నాబార్డులో కూడా మనకి 2 స్కీమ్స్ ఉంటాయి. ఓకే, అది మనకు జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకం 2008 అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఇంకొక స్కీమ్ ఉంటుంది, అది నాబార్డుకి సంబంధించి. సో నాబార్డు టాపిక్లో అవి చూస్తాం. నెక్స్ట్ క్లాస్ మనకి నాబార్డు అనే టాపిక్ ఉంటుంది.